పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా స్నేహితులకి, ఆత్మీయులకి, సన్నిహితులకి పరుచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఒక్కోసారి మనని చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది. అది కృష్ణ గారికి నాకు మధ్య వజ్రాయుధం షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ జరిగింది. ఆ రోజు అంటే కృష్ణ గారు నాకు దైవం. ఎన్నోసార్లు చెప్పాను మీకు. ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు అని. రామారావు పరుచూరి బ్రదర్స్ అని పేరు పెడితే ఆ పరుచూరి బ్రదర్స్ నిలదొక్కుకోవటానికి అండ ఖండ అయిన మహానుభావుడు కృష్ణ గారు. చెప్పే కూడా ఒకసారి మీకు. అప్పుడు 10 సినిమాలు చేస్తా అంటే ఆయన 8 సినిమాలు పరుచూరి బ్రదర్స్తో రాంచుకోండి అని వాళ్ళ నిర్మాతల్ని, దర్శకుల్ని మా దగ్గరికి పంపించారు. ఆయన అంత గొప్పవాడు. అలాంటి వ్యక్తి దగ్గర ఒక చిన్న, ఆ రోజున సోమశిల ప్రాజెక్ట్ అండి అది. అక్కడ వజ్రాయుధం కోసం షూటింగ్కి వెళ్ళాం. మీకు ఒకసారి చెప్పే కూడా నేను అక్కడ నన్ను చూసి రాఘవేంద్రరావుని చాలామంది, సార్ ఇదేంటి సార్ గోపాలకృష్ణ గారితో అగ్నిపర్వతంలో అలాంటి వేషం వేయించారు అంటే, ఆయన ఏమయ్యా కైకాల సత్యనారాయణ గారు వేస్తే లేదు కానీ, అంటే మేము ఇద్దరు అన్నదమ్ములుగా వేస్తాం దాంట్లో, గోచీలు అని, గోపాలకృష్ణుడు చిన్ని కృష్ణుడు అని. అలా ఆయన వేస్తే లేదు కానీ ఈయన వేస్తే ఏంటి అని రాజేంద్రరావు అడిగారు. అడిగితే, సార్ గోడ కొట్టిన సున్నం పోలీస్ స్టేషన్కి వచ్చిన సొమ్ము తిరిగి రావు అని రాయటమే కాదు, నటించిన దమ్మున్నాడు సార్ ఆయన అని నన్ను పొగిడారు ఆ పిల్లలందరూ. అప్పుడు అలా రాజేంద్రరావు ఆశ్చర్యంగా చూశాడు. ఈసారి మీకు మంచి వేషం ఇస్తాను అయితే అన్నట్టు. ఆ సందర్భం అండి. అప్పుడు ఏంటంటే రాజేంద్రరావు అంటే సోమశిల అంటే సోమశిల, ఊటీ అంటే ఊటీ, అలా విశాఖపట్నం అంటే విశాఖపట్నం, అలా షూటింగ్లకు వెళ్ళిపోయేవాళ్ళం అండి. పాటలు ఫైట్లు తప్ప ఆ రోజుల్లో రాజేంద్రరావు, కోదండరామరెడ్డి గారు, బాపయ్య గారు, గోపాల్ గారు, ఇలా ఎవరి షూటింగ్ అయినా సెట్కి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం అండి. సెట్లో రైటర్ ఉండాలి. పొద్దున్నే 5ంటికి లేచి వెళ్ళిపోతే మళ్ళీ రాత్రి 9:30, 10:30 దాటి సండే ఫాదర్స్ లాగా, సండే కూడా దొరికేవాళ్ళం కాదు మా పిల్లలకి, అలాంటిది అనమాట. అలా మేము సోమశిల ప్రాజెక్ట్ దగ్గర ఉన్నప్పుడు ఒక రాత్రి జరిగిన సంఘటన. నాకు అప్పుడు మైగ్రేన్ అని ఒక వ్యాధి ఉండేదండి, తలనొప్పి ఈ పక్కన వస్తుంది. ఆ మైగ్రేన్ వ్యాధి మీలో ఎవరికన్నా ఉంటే తెలుస్తుంది. తల నేలకేసి కొట్టుకుని చచ్చిపోదాం అనిపిస్తుంది అది వచ్చినప్పుడు. భయంకరంగా ఏడిపిస్తుందండి. మైగ్రానిల్ అని ఒక ట్యాబ్లెట్ దొరుకుతుంది. అది ఆ సోమశిల విలేజ్ అయిపోవడంతో ఆ పక్కన ఉన్నటువంటి నెల్లూరుకి ఎక్కడికో ఒకటిని పంపించి జుట్టు పిక్కుంటున్నాను, నరకం అనుభవిస్తున్నా. ఇంకా అతను తీసుకురాట్లా ఆ మైగ్రానిల్ ట్యాబ్లెట్ వస్తే కానీ. అప్పుడు వ్యాసోగ్రీన్ కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉండేవాడిని, ఏదర్ దిస్ ఆర్ దట్ అని. ఏది దొరికితే అది తీసుకురా అన్నాను. అతను తీసుకొచ్చే లోపు ఒక 10:30 అలా అవుతుందండి. కరెక్ట్గా అప్పుడు రాజేంద్రరావు, లక్ష్మీ ఫిలిమ్స్ ఆయన వీళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. కృష్ణ గారు, విజయలమ్మ గారు. నాకు అర్థం కాల. నేనేం తలలు పీక్కుంటా బయటకు వచ్చేసరికి వాళ్ళందరూ ఏదో పొగుడుతున్నారు, కంగ్రాచులేషన్స్ చెబుతున్నారు. నాకు అర్థం కాల సీను. సరిగ్గా నన్ను చూసి మేడం గారు ఏదో అన్నారు. నాకు అసలు వినపడలేదండి, దైవసాక్షిగా వినపడ. ఏంటండి అని మళ్ళీ చెప్పారు ఆవిడ. మళ్ళీ నేను ఏంటండి అని అనగానే నేను నా నిర్లక్ష్యానికి కోపం వచ్చి మేడం లోపలికి వెళ్ళిపోయారు, కృష్ణ గారు లోపలికి వెళ్ళిపోయారు. ఏంటండి అని నేను బయటకు వచ్చి రాజేంద్రరావుని అడిగితే వాళ్ళకి మనవడు పుట్టాడు, నరేష్ కొడుకు పుట్టాడు, నవీన చెప్తున్నారు నీకు అని. అయ్యోయ్యో నాకు అస్సలు వినపడలేదు సార్ అని. సరే పడుకున్నారు కదండి, పొద్దున్నే సారీ చెప్పి నేను కంగ్రాచులేషన్స్ నేను కూడా చెప్తానండి అన్న. ఈలోపు కృష్ణ గారు బయటకు వచ్చి చలసాని గోపి గారు ఎవరు ఉంటే ఆయన పిలిచి, చిన్నపరచుని ఇక్కడ నుంచి మద్రాసు పంపించేయండి అన్న. అంటే నేను దైవంలాగా భావించే మనిషి కోపానికి నేను గురైన రోజు అది. నాకు అర్థం కాల. అంటే నేను నిర్లక్ష్యంగా వినిపించుకోలేదు అనేది అర్థమైపోయింది. సరే ఏం చేశారంటే రాజేంద్రరావు అప్పటికప్పుడే మా సామాన్లు తీసుకుని నన్ను పంపించేయమనగానే, మీకు తెలుసు కదా ఇంతకుముందు కూడా ఇంట్లో రావేలాగానే అన్నయ్య కూడా సరే నేను కూడా వెళ్తానులేండి అని ఇద్దరం
బయలుదేరాం. కానీ అక్కడికి దూరంగా ఒక 2-3 మైళ్ళ దూరంలో చిన్న గెస్ట్ హౌస్ ఉందండి. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ రూమ్లో వాళ్ళు పాపం బయట హాల్లో పడుకుని వరండా ముందు మమ్మల్ని ఆ రూమ్లో పడుకోబెట్టేశారు. ఎందుకంటే ఆ మర్నాడు సీల్ కొన్ని రాజేంద్రరావు డిక్టేట్ చేసి ఇంకా మేము రాయాల్సింది ఉంది, అది ఇక నిద్రపోకుండా రాసేసి ఇచ్చేసి పొద్దున్నే అలా నిద్రలేసి వెళ్ళిపోయిన తర్వాత మద్రాసుకి ఆయన రాజేంద్ర గారి అసిస్టెంట్ సచిన్ గారు అనేవాళ్ళం అండి. ఆయన పెద్ద కో డైరెక్టర్ రాజేంద్ర గారికి చాలా సినిమాలకు చేశారు. ఆయన ఫోన్ చేసి, సార్ మీరు వెళ్ళిపోయారు, షూటింగ్ మొదలవగానే కృష్ణ గారు చిన్నపరుచూరు ఎక్కడ అని మిమ్మల్ని అడిగారండి, అంటే మీరు పంపించేయమన్నారని పంపించేసామండి అంటే, అయ్యో ఏదో చిరాకులు అంటాము గబికినట్టు పంపించేటువంటి రమ్మనండి అనేసరి అన్నారు. మీరు వస్తారా మళ్ళీ అంటే, వద్దొద్దు, అసలు ఆయన ఎందుకు పంపించారో నాకు అర్థం కాలేదు, మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ కోపం వచ్చి వద్దునైనా ఇదంతాను అన్నాక అప్పుడు ఎంఎస్ రెడ్డి గారు పల్నాటి సింహం క్లైమాక్స్ విజయవాడలో తీస్తా, గోపాలకృష్ణ మనం వెళ్ళాలి అంటే, కృష్ణ గారికి నా మీద కోపం వచ్చిందండి, మరి గబిక్కిన అక్కడికి వచ్చి నాకు ఇతను ఎందుకు తీసుకొచ్చారంటారేమో, ఒకసారి ఆయన్ని కనుక్కుంటారా అనగానే ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి అక్కడి నుంచి ఫోన్ చేసి టక్కని కృష్ణ గారికి ఇచ్చారు. చిన్నపరుచూరు గారు రండి ఇంటికి మీరు అనిపోయాడు. మా ఇల్లుకి ఆ ఇంటికి అప్పుడు పాత ఇల్లు కృష్ణ గారిది, మా అల్లురామలింగయ్య గారు కృష్ణ గారు మా ఇల్లు అవన్నీ జస్ట్ 200-300 గజాల వాకబుల్ డిస్టెన్స్లండి. టప్పమని వెళ్ళిపోయా. ఏదో చిరాకులు అన్నాను, ఏమనుకోబాకండి అంటే, అన్నిసార్లు చెప్తున్నా మీరు వినిపించుకోలేదు అని అంటే, అప్పుడు నేను చెప్పా, సరే ఇలా ఒక మైగ్రేన్ అనే ఒక వ్యాధి అండి, నేను నరకం అనుభవిస్తాను, అది వచ్చినప్పుడు నాకేమో అసలు వినపడదు, ఒక రకంగా బ్లర్గా కూడా కనపడతా ఉంటుందండి, అది కారణం అన్న. ఇట్స్ ఆల్ రైట్, నాకు తర్వాత తెలిసింది సార్, ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి నవీన్ పుట్టాడంట అని చెప్పా. ఇది మా మధ్య జరిగినటువంటి ఒకే ఒకటి, కృష్ణ గారికి మాకు జీవితంలో అన్నీ మంచిగానండి, ఈ ఒకటి కూడా ఆనాడు ఎందుకు జరిగిందా అని నేను బాధపడతా ఉంటానండి. ఆలోచించక ఏమనిపించిందంటే, పెద్దవాళ్లతో మనం మాట్లాడేప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి అని నేను 4 అడుగులు ముందుకు వచ్చి ఉంటే నాకు వినపడేదండి. వారు అక్కడున్నారు, నేను అవతల రూమ్లోంచి అంటే నేను పీక్కుంటానే అలా వింటానికి ట్రై చేస్తున్నాను తప్ప, మా అన్నయ్య కూడా లేడు. మా అన్నయ్య కనుక పక్కనే ఉంటే రూమ్లోంచి బయటకు వచ్చి చెప్పేసి ఉండేవాడు, మా అన్నయ్య లేడు, నాకేమో ఇలా ఉన్నా, అందుకని అలా లోపలికి వచ్చా. సో సన్నిహితులారా, పెద్దవాళ్ళు ఎప్పుడైనా ఏదన్నా చెప్తున్నప్పుడు బీ కేర్ఫుల్. మనం ఆ రోజున ఆయన అలా క్షమించబట్టి మళ్ళీ మా జీవితం కంటిన్యూ అయింది. లేకపోతే అలా కోపాలు మనం తెచ్చినప్పుడు వాళ్ళు సామాన్యంగా నా మీద మీకు 200 నాట్అవుట్లో మా అన్నయ్య ఒక మాట చెప్పాడు, నేను ఒక్కడనే ఉండుంటే ఈ పాటికి 20 కోట్లు రాసి ఉండేవాడిని కాదు, మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు 200 దాకా రాగలిగామంటే. నేను చెప్పాను, 200 రాయగలిగామంటే నేను కారణం కాదు, మా అన్నయ్యను. ఎందుకంటే నాకున్న పొగరమూతనానికి, నాకున్న కోపానికి మరి అన్నీ ఆయన సర్దుకొచ్చేవాడండి. ఆ ఇండస్ట్రీలో ముగ్గురు, కొంచెం త్రిపురనేని మహారథి గారు, నేను, సత్యమూర్తి గారు, ముగ్గురు మాకు కొంచెం కోపాలు ఎక్కువ అండి. అయినా ప్రేమించేవారు హీరోలు మమ్మల్ని, ఎందుకంటే ఎంత కోపం ఉన్నా మా దగ్గర విషయం ఉంది అని క్షమించేవారు అన్నమాట. కాబట్టి విషయం ఉన్నా కూడా మనం పెద్దవాళ్ళని నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదు. ఇది ఇవాళ చుట్టూ చాలా మాటలు వింటంటే నాకు ఎందుకో ఇది చెప్పాలనిపించిందండి. పెద్దవాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళ మీద ఒక గురుభావం, ఒక పితృభావం, ఒక మాతృభావం ఉంచుకుంటేనే మనం ఎప్పుడూ పైకి వస్తాం. నమస్తే.